శ్రీ మహాగణాధిపతే నమః. శివాయ గురువే నమః. శ్రీమాత్రే నమః. ముదాకరాత్తమోదకం సదా విముక్తి సాధకం కళాధరావతంసకం విలాసిలోకరక్షకం అనాయకైకనాయకం వినాశితే భదైత్యకం నతాశుభాసునాశకం నమామి తం వినాయకం. ఆ గణపతి మహారాజు నమస్కారం పెట్టుకుని మనం లలితా శాస్త్రంలోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాము. అనివార్య కారణాల వల్ల ఆలస్యం అవుతోంది. అది పరమాత్మ సంకల్పం ఎలా ఉంటే అలా జరుగుతుంది. కాబట్టి శ్రీమాత ఇప్పటికి మళ్ళా నాకు అనుజ్ఞ ఇచ్చిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే యాత్రలు వెళ్ళటం వల్ల ఒక నెల 15 రోజులు ఇది గ్యాప్ వచ్చేస్తుంది. లేకపోతే ఇప్పుడు దాదాపు మనకి సగం లలితా శాస్త్రం మనం చెప్పుకునేవాళ్ళం అనమాట. మనం చెప్పుకున్న నామము దుర్లభ, దుర్గమా, దుర్గా, దుఃఖహంత్రి, సుఖప్రద. ఇక్కడ దాకా మనం చెప్పుకోవడం జరిగింది. తర్వాత నామము చిత్రమైంది, జాగ్రత్తగా చదవాల్సింది, గమ్మత్తైనది. ఇక్కడ మనం భక్తులు చాలామంది పొరపాటు పడే అవకాశం ఉంటుంది. అందరూ ఏం చేస్తారంటే దురాచార సమని దోషవర్జిత అని చదువుతారు. కానీ అలా చదవకూడదు. దాన్ని దుష్ట దురాచార శమని దోషవర్జిత అని చదవాలి. దుష్ట దురాచార సమని దోషవర్జిత, దుష్ట దురాచార శమని దోషవర్జిత అంటే మనకి దుష్ట దురాచార ఆచార వ్యవహారాల్లో ఎక్కడైనా మనకి అపశృతి ఏర్పడినప్పుడు, అది దుష్టంగా మారినప్పుడు దాన్ని మనకి అమ్మవారు దూరంగా పెట్టేస్తుంది, దగ్గరికి రానివ్వదు. ఎందుకంటే ఈ పని చెయ్యకూడదు, ఈ పని చెయ్యాలని మనకి తెలియచ్చు, తెలియకపోవచ్చు. ఒక్కొక్కసారి తెలిసి కూడా తప్పులు చేస్తాము, ఒక్కోసారి తెలియక తప్పులు చేస్తుంటాం. అటువంటప్పుడు అమ్మవారు మనని రక్షించుకుంటుంది. ఎలా ఒక కన్నతల్లి పిల్లల్ని ఏ విధంగా అయితే కాపాడుతూ ఉంటుందో అలా అమ్మవారు మనని కాపాడుతుందన్నమాట. ఇందులో మనకి శివానంద లహరిలో దీనికి ఉదాహరణకు సరిపోయేటువంటి ఒక శ్లోకం ఒకటి ఉంది అనమాట. క్రీడార్థం సృజసి ప్రపంచమఖిలం క్రీడాస్తే మృగా జనాః కర్మాచరితం మయా చ భవతః ప్రీత్యై భవత్యేవ తత్ శంభో స్వస్థ కుతూహలస్య కర్ణం మచ్చేష్టితం నిశ్చితం తస్మాన్ మామకరక్షణం పశుపతే కర్తవ్యమేవ త్వయా. ఏ పశుపతే, ఇక్కడ పశుపతే బదులు మనకి పరమేశ్వరుని కూడా చెప్పుకున్న మనకి ఇదే అర్థం వస్తుంది, ఈ నామానికి అర్థం వస్తుంది. దుష్ట దురాచార సమని దోషోచిత అర్థం వస్తుంది. ఎలా అంటే నేను తెలిసి తెలియక ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాను. నేను నడక కూడా సరిగ్గా రాను దాన్ని. చిన్నప్పుడు చూడండి, మనం పడుతూ లేస్తూ వెళ్తూ ఉంటాం. ఎటువైపు వెళ్తున్నాం అమ్మ మనని గమనిస్తూ ఉంటుంది. వెళ్ళరా ఇప్పుడు ఏ నిప్పు దగ్గరకో నీళ్ళ దగ్గరకో ఇంకో దగ్గరకో వెళ్ళేటప్పుడు అమ్మ గభాలను వచ్చి మనని పట్టేసుకుని అటువైపు నడవకూడదు, ఇటువైపు నడవని చెప్పి సరిదిద్దుతుంది నడకని. అలా మనని ఇక్కడ అమ్మవారు కూడా చెడు ప్రయత్నాల నుంచి, చెడు మార్గం నుంచి, చెడు నడత నుంచి మనని దారి మడుస్తుంది. ఎప్పుడు మనని గమనిస్తూనే ఉంటుంది, చూస్తూనే ఉంటుంది. ఎవరైనా సరే, ఎవరు చూడట్లేదు కాబట్టి ఏ తప్పైనా చేయొచ్చు, ఎవరు చూడలేదు కాబట్టి బుకాయించేయచ్చు, ఎవరు చూడలేటు కాబట్టి దేనికైనా తెగించొచ్చినట్టు భావంలోంచి భక్తులు బయటపడతారనమాట. అమ్మవారు సర్వాంతర్యామి, విశ్వనేత్రావిడ, నన్ను చూస్తూ ఉంటుంది, నేను ఈ తప్పు చేయకూడదని అమ్మవారు మనని హెచ్చరిస్తూ ఉంటుందన్నమాట. ఇది భక్తుల్లో వచ్చేటువంటి ఒక రకమైన మార్పు. భక్తులు కాని వారికి, దైవం మీద నమ్మకం లేని వారికి, గురువు పట్ల విశ్వాసం లేని వాళ్ళకి ఈ జంక్ అనేది ఉండదు. వాళ్ళకి ఏదైనా చేయాలంటే చేసే అనిపిస్తుంది అనమాట. ఏదైనా చెడు పని చేద్దామంటే ముందుంటారు వాళ్ళన్నిటికన్నా కూడా. అందుకని సద్గురువుని ఆశ్రయించటం ఒకటి, పరమాత్మ పాదాలను ఆశ్రయించటం 2. ఈ 2 గనక చేసినట్టయితే మనకి తప్పుల తేడా తెలిసి మన మనసు మారి మనకి చెడు నడత, చెడు మార్గం, చెడు కార్యాల నుంచి దూరంగా జరిగేలా మనం చేయటానికి అమ్మవారు మనకి హెచ్చరిస్తుంది.
చాలా గొప్ప నామం అన్నమాట ఇది. మనకి పెద్దలు దైవము గురువు ఎంత అవసరం అనేది ఈ నామం మనకి బాగా తెలియచేస్తుంది అనమాట. దుష్ట దురాచార సమని దోషవర్జిత, ఆ దోషం అక్కడితో మనకి అంటకుండా అది దూరం అయిపోతుంది అనమాట. అలాగే సర్వజ్ఞ సాంద్రకరుణ సమానాధిక వర్జిత, సర్వజ్ఞ ఆవిడికి అన్నీ తెలుసు, ఒకటి తెలిసి ఒకటి తెలియకపోవటం అనేది ఏమి ఉండదు. ఎందుకంటే సర్వంతర్యామిని ఆవిడే, సర్వం వ్యాపించి ఉన్నది. సర్వజ్ఞ, సర్వ విద్యలకి ఆవిడే నిలయం, సకల కళలకి ఆవిడే నిలయం, సకల కార్యాలకి ఆవిడే కారణం. ఇన్ని ఉండంగా ఆవిడికి తెలియందంటూ ఏముంటుంది చెప్పండి? సర్వజ్ఞ సాంద్రకరుణ సమానాధిక వర్జిత. తనకన్నా అందరూ ఎక్కువ తక్కువలని మామూలుగా మనం కొలుచుకుంటూ ఉంటాం. కానీ అమ్మ భక్తులకు అలా ఉండదు. భక్తులందరూ అమ్మవారి దృష్టిలో సమానమే. ఆవిడకి కావాల్సిందేంటి? మన మనసు నిజంగా ఎక్కడుంది, నిజాయితీగా మనం అమ్మవారిని ఎలా ఆరాధిస్తున్నామనేది ఇక్కడ అమ్మవారు గమనిస్తుందన్నమాట. స్థూలంగా చేస్తున్నావా, సూక్ష్మంగా చేస్తున్నావా, అసలు చేసినట్టు నటిస్తున్నావా, అసలు చేయట్లేదా అనేది అమ్మవారికి సర్వజ్ఞ. పైగా ఆవిడ కరుణ ఎలా ఉంటుంది? చాలా సాంద్రంగా ఉంటుంది. అంటే ఆవిడ ఒకసారి కరుణ మన మీద పడింది అంటే, ఆవిడ దృష్టిలో మనం పడ్డామంటే, ఆవిడ దృష్టి మన మీద పడిందంటే ఇంకా అంతకు మించినటువంటి భాగ్యం అనేది ఇంకా ఏది కూడా ఉండదన్నమాట. దృశ్యాద్రాఘీయస్య దరదళిత నీలోత్పల రుచ దవీయాంసం దీనం స్నపయ కృపయా మామపి శివే అనేనాయం ధన్యో భవతి నచితేహ నిర్యతే వనే వా హర్మే వా సమకరణి పాతో హిమకర. అమ్మ దృష్టి ఎలా ఉంటుంది? అంత సమానంగా ఉంటుందన్నమాట. ఒక తల్లికి 7-8 మంది పిల్లలు ఉన్నప్పటికీ అందరినీ సమమైన ప్రేమతో చూస్తుంది. వీళ్ళు ఎక్కువ, వీళ్ళు అందంగా ఉన్నారు, వీళ్ళని మంచిగా చూడాలి, వీళ్ళు సరిగ్గా లేరు, వీళ్ళని సరిగ్గా చూడకూడదు, ఈ పిల్ల ఎక్కువ తింటుంది, ఆ పిల్ల తక్కువ తింటుంది, ఈ పిల్ల అసలు తినదు, ఇట్లా ఏం ఉండదు. అలాగే అందరి పట్ల సమానంగానే ఉంటుంది. ఈ అమ్మాయి నాకు ఏదైనా సహాయం చేస్తుంది, ఈ అమ్మాయి సహాయం చేయదు, ఈ అమ్మాయి మనకొద్దు, ఈ అమ్మాయి అనాకారిగా ఉంది, ఈ అమ్మాయి వికారంగా ఉంది అనేటువంటి భేదభావం కన్న తల్లికి ఉండదు. అందుకే తల్లి ప్రేమకి సాటి వచ్చేది ఏది లేదనమాట. అది స్వచ్ఛంగా ఉంటుందన్నమాట. ఎప్పుడు తల్లి ప్రేమ తూకంలో అన్నిటికన్నా ఎక్కువ తూగుతుందనమాట. తప్పొప్పులెంచకుండానే నిష్కల్మషంగా, ఆపేక్ష లేకుండా, ఎటువంటి మళ్ళీ తిరిగి సహాయం చేయాలనేటువంటి కోరిక లేకుండా చేసేది ఒక్క మాతృమూర్తే. ఆ సర్వజ్ఞ ఈవిడనమాట. ఆ యొక్క తల్లి కరుణ మనకి ఈ విధంగా వర్షిస్తుందన్నమాట. ఏ విధంగా? పరిపూర్ణమైనటువంటి చంద్రుడు వెన్నెలలు వెదిసిమ్ముతున్నప్పుడు పూరి గుడిసె మీద, పెద్ద పెద్ద భవనాల మీద, సముద్రం మీద, మురుక్కాలువ మీద, అడవిలో, చెట్లల్లో, పూలల్లో, రాళ్లల్లో, ముళ్ళల్లో అన్నిట్లో సమానంగా వేస్తుంది. ఎలా అయితే పరుచుకుంటుందో వెన్నెల, అలా అమ్మ ప్రేమ కూడా విశ్వం అంతా కూడా వ్యాపించి ఉంటుందన్నమాట. అది మనం గ్రహించుకోవాలంటే మనకు కావాల్సింది ఏంటంటే ఒక భక్తి ఉంటే చాలు. ఒకటి మన రిసిప్టర్ ఏంటంటే భక్తి. ఆ భక్తిని మనం అందుకే డెవలప్ చేసుకోవాలి. భక్తి అంటే దీనికి చాలా అర్థాలు చెప్తారు ఒక్కొక్కళ్ళు. కానీ స్వచ్ఛమైన భక్తి ఏంటంటే మనసుని ఆవిడికి సమర్పించడానికి కన్నా ఎక్కువ భక్తి అసలు విశ్వంలో ఎక్కడా కూడా లేనే లేదని మనం చెప్పుకోవచ్చు అనమాట. సర్వజ్ఞ సాంద్రకరుణ సమానాధిక వర్జిత. ఎక్కువ తక్కువలు లేకుండా సమానంగా చూసేటువంటి శక్తి అమ్మవారి యొక్క కరుణకి ఉంటుందన్నమాట. ఆవిడ కరుణకి మనం అందరం కూడా పాత్రులే. సర్వశక్తిమయి సర్వమంగళ సద్గతి ప్రద. సర్వశక్తిమయి, అన్ని శక్తులు ఆవిడవే. అనంత శక్తి స్వరూపం. శక్తి అంటేనే అమ్మవారు. అసలు శక్తితో కలిసి ఉంటేనే శివుడైనా కూడా కదలికలు ఉంటాయి శివుడిలో. లేకపోతే శుభ్రంగా ధ్యానంలోకి వెళ్ళిపోతాడు, ఏ పని చేయడు అనమాట. పరిపూర్ణ శుద్ధ బుద్ధ అవతారంలాగా మారిపోతాడు. అమ్మవారు పక్కన ఉంటేనే అయ్యవారికి శక్తి చలనము అవి మొదలవుతాయి అన్నమాట.
శివశక్తాయుక్తో యది శక్తః ప్రభవితః. శివుడు కూడా తన తన చేతన స్థితిని తెలియపరచాలంటే అమ్మవారు పక్కన ఉండవలసిందే. అంత శక్తి స్వరూపిణివుడు అనమాట. సర్వశక్తిమయీ సర్వమంగళ సద్గతిప్రద సర్వేశ్వరి సర్వమయీ సర్వమంత్రస్వరూపిణి సర్వజ్ఞ సాంద్రకరణ సమానాధికవర్జిత సర్వశక్తిమయీ సర్వమంగళ సద్గతిప్రద సర్వమంగళ. ఎప్పుడు మంగళమైన కంటే స్వరూపం ఆవిడది. ఏ స్థితిలోనూ ఏ రూపంలోనూ కూడా ఎట్లా ఉన్నా కూడా అమ్మవారు పూజనీయురాలే. చిన్న శిశువుగా ఆ యొక్క హిమవంతుడికి దొరికినప్పుడు అప్పుడు కూడా పూజింపబడింది అమ్మవారు. తర్వాత బాలగా పూజింపబడింది, తర్వాత కౌమారంలో పూజింపబడింది, ఎప్పుడూ పూజింపబడుతూనే ఉంటుందన్నమాట. ఈ సమయంలో ఆవిడ పూజకి యోగ్యం కాదనే స్థితిగతులు లేనిది. ఎందుకంటే అమ్మవారికి నిశా పూజ అంటే చాలా ఇష్టం. రాత్రి సాయంత్రం సంధ్యా సమయం దాటిన తర్వాత చేసే పూజ ఆవిడ చాలా ఇష్టపడుతుంది. అమ్మవారికి కాళీ స్వరూపం, కాళీ నల్లనిది, విశ్వమంతా నల్లగా ఆవరించుందంటే విశ్వమంతా ఆ సమయంలో ఎక్కువ ఆవిడ శక్తి ప్రసరిస్తూ ఉంటుందన్నమాట. అందుకే మీకు ఇప్పుడు దసరా ఉత్సవాలు కానీ ఈ నవరాత్రులు ఉంటాయి చూసారు, అమ్మవారి నవరాత్రులు అన్నీ కూడా సాధ్యమైనంత వరకు సంధ్యా సమయం దాటిన తర్వాతనే మొదలు పెడతారు. ఎందుకంటే ఆవిడకి ఆ సమయం చాలా ఇష్టమైనది. సర్వశక్తిమయీ సర్వమంగళ సద్గతిప్రద అంటే మన నడతలో వచ్చేటువంటి తప్పొప్పుల్ని సరిదిద్దుతుందన్నమాట ఆవిడ. అట్లాగే ధర్మంలో తప్పొప్పుల్ని సరిదిద్దుతూ ఉంది. మనలో ఉన్నటువంటి హెచ్చు తగ్గులు, ఆ భావాలు ఏవైతే ఉంటాయో దాన్ని రూపుమాపుతుందన్నమాట. మనని పండితులుగా ఆవిడ తీర్చిదిద్దగల శక్తివంతురాలు. పండిత సమదర్శన. ఎవరైతే సమంగా చూస్తారో వాళ్ళు పండితులని చెప్పబడతారు. సమదృష్టి ఉండాలి. అలాగే అన్నిటి మీద కూడా జాలి, కరుణ, ప్రేమ ఇవి దైవాంశాలను, దేవుడి యొక్క లక్షణాలు. ఆ లక్షణాలను కూడా కలిగి ఉండాలి. అమ్మని ఆరాధించిన వాళ్ళకి ఆ లక్షణాలన్నీ కూడా పుష్కలంగా వచ్చేస్తాయి అన్నమాట. ఎందుకంటే పరమశాంతం అంటే ఆవిడకి చాలా ఇష్టం. శాంతస్వరూపిణి, సద్గతిప్రద. ఇక్కడ గతి అంటే మార్గము, ధర్మము, చాలా అర్థాలు వస్తాయి ఇక్కడ. ఒక మార్గంలోంచి ఒక మార్గంలోకి ఉన్నతంగా మనం ఎదగాలి. మార్గం అంటే మనం ఉన్నతంగా ఎదగటం అంటే అర్థం ఏం చెప్తాం? మనం ధనం దృష్టిలో పెట్టుకుంటాము. ఉద్యోగం వచ్చింది, సంపాదించాము, ఇల్లు పొలాలు వాకిళ్ళు కొనుక్కున్నాము, పిల్లాడికి పెళ్లి చేశాము, మన వాళ్ళు వచ్చారు, మనం పెరిగిపోయాం మనకు అనుకుంటాం. కానీ అది మాత్రమే కాదు, అది ఇహంలో మనకు అవసరమే. ఇల్లు అవసరమే, పిల్లలు, పెళ్ళాము, కొడుకులు, కోడళ్ళు, మనవాళ్ళు, మనవరాళ్ళు వీళ్ళంతా అవసరమే. కానీ అంతకు మించిన మార్గం ఇంకా ఉంటుంది. అది మనం కనుక్కోగలగాలి. ఇప్పుడు భూమి కన్నా జలము, జలము కన్నా అగ్ని, అగ్ని కన్నా వాయువు, వాయువు కన్నా ఆకాశం చాలా గొప్పవి. అంటే స్థితిలో మార్గాలు వస్తాయి. అలా మనకి కూడా అమ్మవారు 3 మార్గాల్ని విధించింది. అర్చనా మార్గంలో అర్చనా మార్గం ఒకటి, ధూమ్ర మార్గం, జ్ఞాన మార్గం. ఇది కాకుండా ధ్యానం, యోగాకి ఇంకోటి ఉంది. ఆ యోగాలో పరాకాష్ఠ ఏంటి? కుండలిని శక్తిని సహస్రారంలో ప్రవేశపెట్టడము పరాకాష్ఠ, అంటే సద్గతిప్రద. అలాగే ధూమ్ర మార్గం అంటే మన కోరికలను తీర్చుకోవడం కోసం చెప్పి హోమాదులు అవి చేస్తారు కదా, యజ్ఞాలు, యాగాలు, ధూమ్ర మార్గం అంటారు దాన్ని. అది కూడా ఒకందుకు దీనికి ఇంతవరకే ఉపయోగపడుతుంది. అది మన కోరికలు తీరటానికి ఉపయోగపడుతుంది. ఏ కోరిక కోరితే అది. అర్చిర్ మార్గం, ఈ మంత్రాలు తంత్రాలు రాని వాళ్ళందరూ కూడా అర్చిర్ మార్గాన్ని ఎన్నుకుంటారు. అంటే బాహ్యంగా పూజ చేయడం అంటే పూలు, అక్షింతలు, పసుపు, కుంకుమ, లేదా దేవుడి విగ్రహం లేదా పటం పెట్టుకుని దానికి మనం పూజ చేస్తాం. అర్చిర్ మార్గం. ఇది కాకుండా ఇంకోటి ఉంది, జ్ఞాన మార్గం. జ్ఞానికి ఇవేవి అవసరం లేదు, చాలా ఉత్కృష్టమైన మార్గం అది, సద్గతిప్రద. ఆ జ్ఞానాన్ని మనం అలవరుచుకోవాలి. ఎందుకంటే మనం ఇక్కడ 1000 తామర పూలు పెట్టుకున్నాం, ఇంత ఒక 10 కిలోల కుంకుమ పెట్టుకున్నాం, 10 కిలోల పసుపు పెట్టుకున్నాం, ఇన్ని గిన్నె నిండా అక్షింతలు కలుపుకున్నాం, ఒక్కొక్కటి అమ్మవారి మీద వేస్తున్నాం. శ్రీమాత్రే నమః, శ్రీ మహారాజ్ఞే నమః, శ్రీమత్సింహాసనే అటువంటి వేస్తున్నాం. కానీ మన మనసు ఎక్కడుంది? వంటింటో పాలు పొంగుతున్నాయేమో, కూర కలబెట్టారో లేదో, పిల్లలకి టైం అయిపోతుందేమో, పిల్లాడు వచ్చాడేమో టిఫిన్కి, ఆయన కాఫీ ఇవ్వాలేమో,
ఓం నమః ఓం నమః ఓం నమః. అలా చేస్తున్నది కేవలం ఏంటంటే అర్చిర మార్గం అంతే. దేహం కదులుతుంది, చేతులు కదులుతాయి, నీ మనసు మాత్రం అక్కడ ఉండదు. అందుకే మానసికంగా చేసే పూజ అన్నిటికన్నా కూడా సర్వశ్రేష్టమైనది. ఈ బయట ఉన్నటువంటి సంభారాలు, అది హోమ మార్గానికి కావాల్సినటువంటి సమిధలు కావచ్చు, పదార్థాలు కావచ్చు, లేదా ఇప్పుడు చెప్పినట్టు పూలు, గంధం, ఇవన్నీ కావచ్చు. ఏది చేసుకున్నా, ఎంత ఆడంబరం చేసినా నీ మనసు అక్కడ లేనప్పుడు నువ్వు 1,00,000 పుష్పాలతోటి కూడా పుష్పార్చన చేసినా కూడా అది ఆవిడకి పెద్ద ఆనందాన్ని కలిగించదు. ఎందుకంటే మనసు లేని పూజ. అది ఎలా ఉంటుందంటే, మన ఇంట్లో ఎవరైనా ఒక పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి, వృద్ధులు, వాళ్ళకి సేవ చేయాల్సిందే, తప్పదు సేవ అని తెలిసినప్పుడు ప్రేమగా చెయ్యి, ఎంతో వినయంగా చెయ్యి, నమ్రతతో చెయ్యి, గౌరవం ఇచ్చి చెయ్యి. వాళ్ళు ఎంత సంతోషపడతారు చెప్పండి. తినా ఎప్పటికా తిన, తప్పదు, ఎప్పుడు పోతున్నాయో ముసలిది అనుకుని విసుక్కుంటూ పెట్టావనుకో, అదెంత మనకి పాపహేతు అవుతుందన్నమాట. మీకు చిన్న ఉదాహరణ చెప్తా. మామూలుగా ఒక భార్య భర్త తల్లి అలా ఉన్నారు. అయితే పెళ్ళప్పుడే ఆ కొడుకు పాపం ఆ కండిషన్ పెట్టాడు ఆ కాబోయే వధువుకి, మా అమ్మని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, ఏదైనా సరే తను వద్దు అనేదాకా నువ్వు ఆహారం కానీ సేవ కానీ ఏదైనా సరే చేసింది. కాళ్ళు పిసకాలనుకో, ఆవిడ ఇంకా నాకు చాలు అనేదాకా నువ్వు పిసకాలి. లేదా ఆహారం పెడుతున్నావు అనుకో, భోజనం కడుపు నిండింది చాలు అనే వరకు ఇంకా వద్దు అనేదాకా పెట్టాలి అని చెప్తుంది. సరే, దానికి ఒప్పుకుంటుంది. వాళ్ళు చక్కగా ఆస్తిపరుడు పిల్లాడు, బుద్ధిమంతుడు, ఉద్యోగం చేస్తున్నాడు, బోల్డ్ డబ్బులు ఉన్నాయి, దశకం ఉంది అని పిల్లనిచ్చి చేశారు. కానీ ఆ పిల్ల అంత పోకడగల పిల్ల మాత్రం కాదనమాట. ఈయన గబగబ పాపం 9 ఆఫీస్కి వెళ్ళిపోవాలి, రెడీ అయిపోతూ ఉంటాడు. ఆ తల్లికి కూడా అప్పుడే నేనున్నప్పుడే మా అమ్మకు కూడా పెట్టు, నువ్వు ఆవిడ తిన్నాకే నేను తింటా అంటాడనమాట. తల్లి అంటే ఆయనకి పాపం చాలా ప్రేమ, పంచప్రాణాలు అనమాట. సరేనండి, మీరు చెప్పింది నేను పాటిస్తానండి అంటుంది. లోపలేమో దానికి కుతకుతలాడిపోతుంటుంది. ఈ ముసలిదానికి ఇంత సేవ చేయాల్సి వస్తుంది, నేను రోజు ఇక్కడ అక్కడ చేస్తే చచ్చిపోతున్నాను అనుకుంటే ఏం చేస్తుంది పాపం, కంచంలో తను మామూలుగా కూర పప్పు ఏవో తీసుకుని వెళ్ళింది. వెళ్ళి ఏం చేసింది, ఇంత కాటికాయ తీసుకెళ్ళింది, ఆ కంచం అక్కడ పెట్టింది. పెట్టి కళ్ళకి కాటికి రుద్దడం మొదలుపెట్టింది. కళ్ళు ఇలా బాగా తీసి ఇలా కాటికి రుద్దుతూ ఉంటుంది కళ్ళకి. పాపం ఆ ముసలమ్మకి పాపం లేచి కూర్చుని కలుపుకుని తినేంత ఓపిక కూడా లేదు, వృద్ధురాలు అయిపోయింది కదండి, చేతులు పట్టిపోవు పాపం. అన్నం కలపడానికి కూడా వేళ్ళు ఆమెకి సహకరించట్లేదు. వద్దే 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 అని అరుస్తుంది పాపం, కాటికి వద్దని చెప్తుంది అనమాట. అట్లా 7 సార్లు అరిపించి అప్పుడు వస్తుంది, వచ్చి చూసారండి వద్దనేదాకా పెట్టానండి నేను, వద్దంటుంది. అంటే అమ్మాయి పోన్లే, మా అమ్మ కడుపు నిండి ఉంటుంది అందుకే వద్దు అన్నది మా అమ్మ అనుకుని పాపం ఇతను గబగబ తినేసి ఆఫీస్కి వెళ్ళిపోయాడు. ఆఫీస్కి వెళ్ళిపోగానే ఈమె వచ్చి, ముసల్దానాన్ని ఎందుకే నీకు ఇంత ఇది అని చెప్పి ఆ కంచం తీసుకుని వెళ్ళిపోతుంది. పెట్టదు పాపం. ఆ ఆకలితో పాపం కదలలేక ఆ స్థితిలో మంచంలో అలాగే పడుకుని ఉంటుంది పాపం ఆమె. సాయంత్రం అవుతుంది, మళ్ళీ భర్త వస్తాడు. టిఫిన్ అయినా సరే అమ్మకి పెట్టిన తర్వాత నేను తింటా అంటాడనమాట. పాపం టిఫిన్ ఏదో చేసింది, ఇడ్లీలో ఏవో చేసింది, ఆయనకు పెట్టింది. మా అమ్మకి పెట్టు ముందు అంటాడు. సరే పాపం పళ్ళెంలో తీసుకెళ్ళి మళ్ళీ పళ్ళెం అక్కడ పెట్టేసి మళ్ళీ ఏం చేస్తుంది, మళ్ళీ కాటికి డబ్బా తీసుకుని ఆ కళ్ళకి మెల్లగా రాయటం మొదలు పెడుతుంది. ఈ కంటికి ఆ కంటికి ఇంత పూస్తుంది. ఇలా వద్దే 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 అంటుంది ఆ ముసలామె. మళ్ళీ బయటకు చూసారండి, వద్దంటోందండి, వద్దే అనేదాకా పెట్టాక మీరు తినండి అంటుంది. పాపం తినేసి అలసిపోయాడు కదా, పడుకున్నాడు. అయితే రోజు ఇదే రిపీట్ అవుతుంది. ఒకరోజు ఎందుకు అనుమానం వస్తుంది, ఏంటి మా అమ్మ ఈ 2 పాదాలే అంటుంది ఏంటి, ఎప్పుడు వద్దే వద్దే అంటుందేంటి, ఇంకా చాలు, ఇంకా వద్దు, లేదా అన్నం వద్దు, పప్పు వద్దు ఇలా అనాలి కదా, ఏంటి అసలు మా అమ్మ పరిస్థితిని ఆ తల్లి ఉన్నటువంటి రూమ్లోకి వెళ్ళి చూస్తాడు. పాపం ఎండి సగం అయిపోయి ఇదంతా కాటిగా ఉంటుంది, మొత్తం ఇదంతా నల్లగా అయిపోతుంది. అమ్మ ఏమైందమ్మా నల్లగా అయిపోయి, ఏంటమ్మా ఏమ్మా అంటే పాపం ఓపిక లేదా, ఆమె మాట గొంతులోంచి కూడా రావట్లేదు. చెప్తుంది, నీ భార్య నాకేం పెట్టట్లేదురా అంటే, అదేంటి నా ఎదురుగుండని రోజు పళ్ళేళ్ళతో తీసుకొస్తుంది కదా లోపలికి, నువ్వు వద్దే వద్దే అంటున్నావు కదా, నీ కడుపు నిండట్లేదా అంటుంది. కాదు తెస్తోంది కానీ నాకేం పెట్టట్లేదు, నా కళ్ళకంతా కాటికి పూస్తుంది, వద్దు వద్దు అంటున్నాను నేను, అదేమో నీకు నేను తిన్నాను కదా వద్దని అనుకుంటున్నావు నువ్వు నాయనా, నా పరిస్థితి ఇది అంటుంది. అనగానే వీడికి బాగా తెక్కరేగి దాన్ని చితక్కొడతాడు. చితక్కొట్టి తర్వాత నుంచి ఏం చేస్తాడు, తనే తల్లికి స్వయంగా నోట్లో పెట్టి ఆహారం పెట్టి మంచినీళ్ళు అవి పెట్టి
ఆవిడ పనులన్నీ అయిన తర్వాత అప్పుడు తను తినడం మొదలు పెడతాడు. ఇగో ఇలా ఉంటుందన్నమాట. అందుకే చేసేది మనసు పెట్టి చేయండి, ప్రేమతో చేయండి, విశ్వాసంగా చేయండి, వినయంగా చేయండి. ఏ సంభారాలున్నా లేకపోయినా మీకు మనసే ప్రధానం. మనసు ఉండే శక్తి, ఆర్థిక స్తోమత ఉంటే సంభారాలతో కూడా కలిపి చేయండి. ఆవిడ ఇంకా సంతోషపడుతుందన్నమాట. ఎందుకంటే విశ్వానికి అంతటికి ఆవిడ తల్లి కాబట్టి మనం ఆవిడని ఎప్పుడు సంతోషంగా ఆనందంగా ఉంచితేనే మన పట్ల ఆవిడ ప్రేమ వర్షం అనేది కురిపిస్తుంది. దయా వర్షంలో మనం తడిసిపోతాము. జై హింద్, మేరా భారత్ మహాన్.